ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి. యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకుపోయిరి. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మనతో పలుకుచున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండు తలంపుల మధ్య ఎన్నాళ్ళు మటుకు తడబడుదురు? అవును, ఏలియా తను దేవుని ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్త. ఆ కర్మేలు పర్వతంలో అరణ్య ప్రాంతంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. ఆయన ఆహారం కానీ, ఆయన వస్త్రధారణ కానీ, ఆయన పరిస్థితులు కానీ వేరు. ఆయన జన సంసారంలో ప్రయాణించేవాడు కాదు. అయినప్పటికీ ఆయన ఒక ప్రత్యేకమైన రోషము కలిగినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుదురు? మరి యెహోవాయే దేవుడని మీరు నమ్మితే ఆయన్ని అనుసరించండి, లేదంటే బయలు దేవుడైతే దాన్ని అనుసరించడని చెప్పుచున్నాడు. అంటే ఆ దినాల్లో షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకొని అహాబు అనేటువంటి రాజు ఇశ్రాయేలీలను పరిపాలన చేస్తున్నాడు. అహాబు కూడా రాజు అయినప్పటికీ ఇశ్రాయేలీలు ప్రవక్త అయినటువంటి మరి దేవుని ప్రవక్తల మాటలు వెనుక ఆయన 450 మంది పైచిలకు బయలు ప్రవక్తలను, అబద్ధ ప్రవక్తల మాటలను వింటూ ప్రజలు యెహోవా ఏ దేవుడు అని ఎరిగినటువంటి ఇశ్రాయేలీలు ప్రజలు కూడా వారు తప్పు త్రోవలో తిరుగుచు బయలుదేవతల ఆరాధన చేస్తూ దానికి బలిపీఠములను కడుతూ వారు సత్యదేవుని విడిచిపెట్టి మరి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ లోకములో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అదిగాక షోమ్రోను పట్టణంలో కూడా ఆ దినాల్లో మరి ఎంతో ఘోరమైనటువంటి కరువు, క్షామం నడుస్తున్నటువంటి దినాలు. ప్రజలు దేవుని తట్టు తిరగలేదు, దేవుని విడిచిపెట్టి ప్రయాణిస్తున్నారంటే వారు యెహోవా దేవుడని, బయలు దేవుడని రెండు రకాలుగా మరి ఆరాధిస్తూ సత్యదేవుని విడిచిపెట్టి వారు లోకరీతిగా ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు ఏలియా రోషము కలిగి వారితో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ప్రవక్తో! ఆయన ప్రార్థించగా ఆ రోషము కలిగిన ప్రవక్త 2 ఎద్దులను వధించి ఒకదాన్ని బలిపీఠం మీద కట్టి ప్రార్థించగా ఆకాశంలో నుంచి అగ్నిని పంపి దేవుడు తానే దేవుడినని వారి మధ్య నిరూపణ చేసుకున్నటువంటి ప్రవక్త. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత! ప్రియుడా, ఈ వాక్యం మనకేం బోధిస్తుందంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ ఇశ్రాయేలీలు పొరబడ్డారు. ఆ ఇశ్రాయేలీలు పశ్చాత్తాపడలేదు. వారు దేవుని కానిదాన్ని కూడా ఆరాధిస్తున్నారు. రెండు తలంపులు, రెండు మార్గములు, రెండు ఆలోచనల మధ్య వారు తడబడుతూ వారి జీవితాలను కొనసాగిస్తూ వచ్చారు. అంటే ఆ నిజదేవుడైనటువంటి యెహోవా మీద అపనమ్మకాన్ని పెంచుకున్నారు, అవిశ్వాసులైపోయారు, దేవుని సన్నిధి నుండి తొలగిపోయారు. రెండు తలంపుల మధ్య వారు ప్రయాణిస్తూ వచ్చారంటే అటు విగ్రహారాధన చేస్తున్నారు, ఇటు ప్రభువుని ఆరాధిస్తున్నారు. నీవెలా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? రెండు తలంపులు కలిగి ఉంటున్నావా? రెండు ఆలోచనలతో రెండు మార్గముల మధ్య ప్రయాణిస్తున్నావా? లేదా యెహోవా పక్షముగా నిలిచిండి ఆయనే నిజదేవుడని ఎరిగి ఆయన ఆరాధిస్తున్నావా? అయితే ఆ ఇశ్రాయేలీలు ప్రజలు వారు అలాగు చేయటాన్ని బట్టి ఏలియా ప్రవక్త వారిని హెచ్చరించినట్లుగా ఈ దినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రెండు తలంపులు, రెండు ఆలోచనలు, రెండు మార్గములు మంచివి కాదు. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు.
పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి యందు కానీ నీటి యందు కానీ ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడు. ప్రియుడా, సహోదరి, రెండు తలంపుల మార్గాన్ని విడిచిపెట్టు. కొంతసేపు వెచ్చగా, కొంతసేపు చల్లగా అయినా ఉండటం మంచిది కాదు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు అని సంఘములతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక మనము రెండు ఆలోచనల మధ్య, రెండు తలంపుల మధ్య తడబడే వారముగా ఉండకూడదు. ఇటు సత్యదేవుణ్ణి మరి విగ్రహములను, బెలయాలతో మనకేం సంబంధం, విగ్రహాలతో మనకేమి సంబంధం? మనకు వాటితో సహవాసమే లేదు. కనుక వాటిని విడిచిపెట్టాలి, సంపూర్తిగా వాటిని విసర్జించాలి. అంటే లోక సంబంధమైనటువంటి స్నేహాలను మనం విడిచిపెట్టి ప్రభు పక్షముగా మనం నడుచుకునే వారం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ ఈ చెడ్డతలం ఉంటే ఈ దినమే తీర్మానం చేసుకుని పశ్చాత్తాపడి దేవుని పక్షముగా నీవు నిలిచి ఉండు. ఆయన నీ పక్షముగా యుద్ధం చేసి నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా కడతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, నా ఆధ్యాత్మిక జీవితాల్లో మేము నీ బిడ్డలముగా ముద్రించబడినప్పటికీ ఆయా సందర్భాల్లో కాలమానాల ప్రకారం సాంప్రదాయాలను, పద్ధతులను, ఆచారములను వాటిని విడిచిపెట్టక పూర్వకాలపులో ఉన్న ఆ అన్ని దేవతల ఆరాధన వైపు మేము తిరుగుట మంచిది కాదని, మా పితరులు ఇశ్రాయేలీయులు అలాగూ తిరుగుట వల్ల ఎంతో నష్టమును, శాపమును కొని తెచ్చుకున్నారని ఏలియా హెచ్చరిక చేసి వారిని సరిదిద్దుటకు ఎంత ప్రయత్నించినప్పటికీ వారు ఒక మాటైనను పలకలేదు, ప్రత్యుత్తరం ఇయ్యలేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభా, అలాంటి చెడ్డ స్వభావం నిన్ను ఎరిగి కూడా నీ పక్షములో మేము ఉండక రెండు తలంపులతో బయలును ఆరాధించే ప్రజలముగా ఉంటే దయతో క్షమించము, సహాయం ఇచ్చేము. నీ సన్నిధిలో నిన్ను కనిపెట్టుకు నీవు తప్ప వేరొక దేవుడు లేడు అనే ఆ తలంపుతో మేము నడుచుటకు మాకు సహాయం చేయం. తద్వారా మేము మా జీవితాల్లో మేలైన కార్యాలు, గొప్ప కార్యాలు చూసినట్లుగా సహాయం చేయండి. ఆత్మీయ సంఘంగా నన్ను మమ్మల్ని కడుతురండి. పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాతో నివసించండి. అన్ని జనుల రక్షణార్థమై యవన కాలబిడ్డల భవిష్యత్తు కొరకై ప్రత్యేకం ప్రార్థిస్తున్న మీ కృప హస్తం తోడుగుంచు. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారు. మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.